నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు, ఆ బిజినెస్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. గోల్డ్ ప్రైస్ చూస్తున్నాము రోజు రోజుకి హైక్ అవ్వడం తప్ప తగ్గడం ఎక్కడా కుదరదు అన్నట్టు పోతుంది. అలాగే దివాళీ వస్తుంది, సో 1,50,000 అవ్వే ఛాన్సెస్ ఉన్నాయని వింటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మరి 1,50,000 ఒక నెలలో అవుతుందని అంత పెద్ద పెద్ద ఊహాగానాలు చేయలేకపోవచ్చు, కానీ బట్ ఈ స్పెక్యులేషన్లో అయితే మరి ఎందుకు వస్తుందంటే డెఫినెట్గా లాస్ట్ 1 year, ప్రధానంగా లాస్ట్ 2-3 monthsలో ఈ సడన్ సర్జ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా అసలు ఎక్కడికి పోతుంది, ఇది ఏ ప్రైస్లో స్టెబిలైజ్ అవుతుంది, ఏం జరుగుతుందనే ఒక భయాందోళన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు భయాందోళన ఉంటున్నామంటే భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి చిన్న కానీ పెద్ద కానీ మధ్యతరగతి కుటుంబంలో గోల్డ్ మీద ఉన్న ఒక మక్కువ, అదొక ఎమోషనల్ బాండింగ్ గోల్డ్. ఎందుకంటే మన సాంప్రదాయాల్లో ఉంటుంది. మనం పెళ్లి జరిగినా కానీ, ఒక చిన్న వేడుక జరిగినా కానీ, లేదా గిఫ్టింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేదా మనకు ఎక్కడైనా లోన్ పెట్టి డబ్బు తీసుకోవడం అనుకున్నా గోల్డ్తో ప్రతి జీవనం ముడిపడి ఉంది. కాబట్టి ఈ ప్రైస్ అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, అసలు ఎక్కడికి పోతుంది, ఎందుకు మొదలైంది అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది. సో నేను స్పెక్యులేట్ చేయను కానీ, అంటే ఇంత అనేసి, బట్ కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా గోల్డ్ మీద ఉంది. మనం హిస్టారికల్గా కొంచెం తవ్వి చూసుకుంటే లాస్ట్ 2 yearsలో కన్సిస్టెంట్గా 40+%, అంటే ఇయర్ 48-45%, లాస్ట్ ఇయర్ 40+% అనేది ఏ మినిస్ట్రీ బై ఎనీ స్టాండర్డ్స్, బై ఎనీ కంపారిజన్స్ ఇది హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే 40% అనేది నార్మల్ గ్రోత్. అసలు మీరు ఏదైనా లాటరీ టికెట్లు కొనుక్కుంటే ₹1-2 అవుతుంది, 2 yearsలో రిటర్న్ వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హెవెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద వరల్డ్ హెస్ ఎవర్ సీన్. గోల్డ్ ఈజ్ సపోజ్ టు బి ది సేఫెస్ట్. అంటే హెడ్జ్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఏదైనా ధరలు పెరుగుతున్నప్పుడు, ఎకనామిక్ అన్సర్టనిటీ, అంబిగ్యూటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టర్, స్మాల్, మిడ్, బిగ్, ఈవెన్ కంట్రీస్ విల్ లుక్ అట్ గోల్డ్. సో ఇవన్నీ కారణాల రీత్యా ఈ స్పెక్యులేషన్, మీరు అడిగిన స్పెక్యులేషన్ అనేది దానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉంది. అది ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, పరిస్థితులు మనం డెఫినెట్గా అనలైజ్ చేసుకుందాం డెఫినెట్గా. సరే, మరి సామాన్య ప్రజలు కొనాలా వద్దా? ఎందుకంటే అందలేని స్థితికి వెళ్ళిపోయింది ప్రైస్. మరి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ రూపంలో చేయొచ్చు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే నేను కొన్ని మాధ్యమాల ద్వారా ఈ డిస్కషన్స్ వచ్చినప్పుడు నాకుండే అనాలిసిస్, నాకుండే ఎక్స్పీరియన్స్తో ఒక 2 years బ్యాక్ గోల్డ్ ప్రైసెస్ అనేటివి డెఫినెట్గా ఎకనామిక్ అన్సర్టనిటీ అనేది పెరుగుతూ పోతుంది, గోల్డ్ ప్రైసెస్ మైట్ సర్జ్. దానికి చాలా కారణాలు ఉన్నాయి, నేను ఇంతకుముందు కొన్ని చోట్ల షేర్ చేసుకున్నాను. అన్నప్పుడు ఐ ప్రెడిక్టెడ్, అంటే గోల్డ్ డెఫినెట్గా మంచి డబుల్ డిజిట్స్, అంటే 20+ గ్రోత్, 20+% గ్రోత్ అయ్యే అవకాశం ఉన్నాయని ప్రెడిక్ట్ చేశాను. సో మొన్న నేను సరదాగా మాట్లాడుతున్నప్పుడు, మా కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు, చూడారది అనుకున్నాం డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్, అంటే ఎన్ని చేసుకున్నప్పుడు మనం కొన్నామా అన్న ఒక అభిప్రాయం ఉంది. సో ఇది వర్తించేది ఏంటంటే మనం ఎన్నైనా కూడా స్పెక్యులేట్ చేయొచ్చు, కానీ దాంట్లో మనం ఎక్కడ ఎంటర్ కావాలి, దానివల్ల బెనిఫిట్ ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా తెలియాలి. సో అంటే ప్రధానంగా ఏం చెప్తారంటే ఇన్వెస్టర్స్ అందరిలో కూడా మీ ఒక ₹100 సేవింగ్స్లో వాట్ ఎవర్ మీన్స్ యూ సేవ్, ఎదర్ యూ సేవ్ ఇట్ ఇన్ FDs, మ్యూచువల్ ఫండ్స్, అంటే మీ ట్రస్ట్ వర్ది స్కీమ్స్, చిట్ ఫండ్స్, రకరకాలు ఉన్నాయి కదా అవెన్యూస్లో, రియల్ ఎస్టేట్ అన్న, ల్యాండ్ బ్యాంక్, అపార్ట్మెంట్స్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లో ఒక 10% గోల్డ్ పెట్టుకోమనేది ఒక ప్రధానంగా అందరు చేసే సజెషన్. మీ ₹100 సేవింగ్స్లో ఆల్వేస్ హ్యావ్ ఎట్ ₹10. బట్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో అయితే దాదాపు 20-30% కూడా, అంటే ఒక ½ కిలో, కిలో గోల్డ్ పెట్టుకునే కుటుంబాలు కూడా చాలామంది ఉంటారు. దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారిగా మనం పెరుగుతున్న దాంట్లో ఒకేసారిగా వెళ్ళి మనం దాని మీద తీసుకొని ఈరోజు 1,20,000 ఉంది కదా తీసుకొని మళ్ళీ ఎప్పుడు 2 లక్షలు అవుతుందని చూడడం కంటే కూడా కొద్దిగా మనం తీసుకుంటూ వెళ్ళడం. అది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనే కాదు, ఆర్నమెంటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనే కాదు, ETFs ఉన్నాయి మనకు, సావరిన్ బాండ్స్ ఉండేవి ఇంతకుముందు, అది ఈ మధ్యన RBI హ్యాస్ టేకెన్ దెమ్ బ్యాక్, లేదంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ ఆప్షన్. సో చూసుకొని స్లోగా ఎంటర్ అయితే మీరు లాంగ్ రన్లో ఏదైతే ఈ 15%, 20%, 25% ఈ మార్కెట్లోకి మీకు ఎంటర్ కావాలి అంటే ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో
గోల్డ్ యొక్క పర్సంటేజ్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేసుకోవచ్చు. దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. మరి ఎందుకంటారు, అంటే కారణం ఏంటి? ఇప్పుడు అస్సలు తగ్గదా ప్రైజ్? ఎన్ని రోజుల వరకు సామాన్యుడు వెయిట్ చేయాలి? అసలు ఈ ఇన్వెస్ట్మెంట్లు కరెక్టేనా? కరెక్ట్, ఎందుకంటే గుడ్ క్వశ్చన్. చాలా మంది కూడా అంటే సింప్లిఫైడ్గా, అంటే మోస్ట్ సింప్లిఫైడ్ వర్షన్లో చెప్పమంటారు సార్ అసలు ఎందుకు పెరుగుతుంది గోల్డ్. బట్ దీనికి షార్ట్ ఆన్సర్ అయితే లేదు, ఎందుకంటే ఇది చాలా డాటెడ్ కనెక్షన్. లిక్విడ్ క్యాష్ వస్తుందని చెప్పి ఎక్కువ మంది అది కొనడం జరుగుతుంది. అంటే అసెట్ రూపంలో ఉన్న మనకు ల్యాండ్ కానివ్వండి, హోమ్ కానివ్వండి, రిటర్న్స్ ఎప్పుడైతే అమ్ముతామో అది వచ్చే వరకు చాలా టైం పడుతుంది. కానీ లిక్విడ్ క్యాష్ తొందరగా రావాలంటే గోల్డ్ ఇస్ ద మెయిన్ సోర్స్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1 మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. మీ దగ్గర క్యాష్ ఉన్నా గోల్డ్ ఉన్నా దే బోత్ ఆర్ ఈక్వల్, బికాస్ యూ కెన్ ఎక్స్చేంజ్ దెమ్ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, రైట్? సో విచ్ ఇస్ కరెక్ట్. గోల్డ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ యాక్సెప్టెడ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ బీయింగ్ US డాలర్. అంటే ప్రపంచంలో మనం ట్రేడ్ అవుతున్న వస్తువుల్లో నంబర్ 1 యాక్సెప్టెడ్ కరెన్సీ ఈజ్ డాలర్, సెకండ్ ఈజ్ గోల్డ్. సో దీంట్లోనే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఎప్పుడైతే ప్రధాన కరెన్సీ మీద క్వశ్చన్ మార్కులు వస్తాయో, ద మోస్ట్ వాల్యూడ్ అండ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ మీద డౌట్స్, క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. ప్రధానంగా లాస్ట్ 6 months మనం చూసుకుంటే అమెరికాలో ఉన్న ఎకనామిక్ అన్సర్టనిటీ అనేది పెరుగుతూ పోతుంది. పెరుగుతూ అంటే క్వశ్చన్ మార్క్స్. అసలు ఈ టారిఫ్ విధానం వల్ల అమెరికాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ ఏమవుతుంది? ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్, తర్వాత సినిమాస్ అని ఈరోజు ఏదో ట్యాక్స్ వేశారు, ఫార్మసీ రంగం మీద ట్యాక్స్, ఈ కంట్రీ మీద ఇంత, ఈ కంట్రీ మీద ఇంత, H1B వీసాల మీద రెస్ట్రిక్షన్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద డెసిషన్స్. సో బేసికల్గా అమెరికా ఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ కమింగ్ టు అమెరికా. ఇవన్నీ అన్సర్టనిటీస్, వీటన్నిటికి తోడు అమెరికాలో ఉన్న రెపో రేట్స్ అంటారు. రెపో రేట్స్ అంటే షార్టర్ టర్మ్ అమెరికా ఫెడరల్ బ్యాంక్. ప్రతి దేశాలకు, అన్ని బ్యాంకులకు ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మన దేశంలో RBI అంటారు, అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ అంటారు. సో దట్ ఫెడరల్ బ్యాంక్ విల్ డిసైడ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 రకాలు. మీరు బ్యాంక్లో ఒక 100 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు ఎంత ఇస్తుంది బ్యాంకు, లేదా మీరు బ్యాంకు నుంచి 100 రూపీస్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ మీరు బ్యాంక్ పే చేయాలి. ఎప్పుడైతే రెపో రేట్స్ అనేది బేసిస్ పాయింట్లు తగ్గితే, నేను అంత లోతుకి వెళ్ళాను, దట్ విల్ బికమ్ అనదర్ సబ్జెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఎప్పుడైతే రెపో రేట్ బేసిస్ పాయింట్స్ తగ్గుతూ పోతుందో మీకు ఇచ్చే FD రేట్స్ తగ్గుతాయి, లెండింగ్ రేట్స్ తగ్గుతాయి. సో ఇన్వెస్టర్ అనేవాడు బ్యాంకులో డబ్బు ఎందుకు పెట్టాలి? వెన్ బ్యాంక్ ఈజ్ నాట్ పేయింగ్ మీ మోర్, వాట్ డూ యూ డూ? He takes back that money. What is he taking back? Dollars. He will look out into the options. ఎక్కడ మనకు ఎక్కువ డబ్బు రిటర్న్ వస్తుందని ఇన్స్ట్రుమెంట్స్ వైపు చూస్తారు. దెన్ ఆబ్వియస్లీ గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా హోల్సేల్ ఇన్వెస్టర్స్కి కనపడుతుంది. ఎందుకంటే దానికి రెండో కారణం నేను చెప్తాను. బికాస్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ దెమ్సెల్స్ ఆర్ ఆల్సో బయింగ్ గోల్డ్. మరి సెంట్రల్ బ్యాంక్ ఎందుకు కొనుక్కుంటుంది గోల్డ్? వై డూ సెంట్రల్ బ్యాంక్స్ అంటే, ద సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఎ కంట్రీ, ప్రతి దేశం కూడా వారి యొక్క అత్యవసర పరిస్థితుల సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, మనం ఇంతకుముందు శ్రీలంక చూసాం, దేశం మొత్తం ఎంటీ అయిందని విన్నాం. 1991లో భారతదేశం కూడా అదే సిచ్యువేషన్లో ఉండే. అంటే మన దగ్గర ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటాం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఎందుకంటే మనం ఒక దేశం నుంచి ఏదైనా ఒక వస్తువు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ పే దెమ్, దెన్ వీ విల్ డూ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇన్సైడ్ అవర్ కంట్రీ, దాన్ని మనం కరెన్సీలో తీసుకుంటాం. So when we have to pay another country, we need to have some surplus reserves. అవి డాలర్స్ రూపంలో ఎక్కువగా ఉంటాయి ప్రతి దేశం, ఎందుకంటే దట్ ఈస్ ఎ వైడ్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ. ఇప్పుడు ఈరోజు మన భారతదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఇస్ అరౌండ్ $600 to $700 billion. దాంట్లో దాదాపు 50% ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ US dollars, 10% ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ఎప్పుడైతే ఈ డాలర్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉందో, డాలర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నగిలుతూ ఉందో, ప్రతి దేశము డాలర్ యొక్క రిజర్వ్ శాతాన్ని తగ్గించుకుంటూ గోల్డ్ని పెంచుకుంటూ వెళ్తుంది. సో విచ్ మీన్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ గోల్డ్. మన దేశమే 50 టన్నుల గోల్డ్ ఈ 1 yearలో కొనింది. 50 tons ఆర్ 57 tons టు బి ప్రిసైజ్. 800 tons మన నిల్వలకు పెంచుకుంటూ వెళ్ళాము. డాలర్ని కొంచెం ఆఫ్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కొన్ని $1 billion ఆఫ్లోడ్ ఆఫ్ డాలర్స్, ఆన్లోడింగ్ ఆఫ్ గోల్డ్. ఇది చైనా చేసింది, జపాన్ చేసింది. చాలా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ దే ఆర్ బయింగ్ గోల్డ్ అండ్ దే ఆర్ ఆఫ్లోడింగ్ US కరెన్సీ. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్,
హోల్సేల్ ఇన్వెస్టర్స్ యొక్క డిమాండ్. ఇక మన రీటైలర్ మోజు గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే భారతదేశంలో ప్రతి రీటైలర్ ఎన్ని పరిస్థితులు వచ్చినా అరగ్రాము గోల్డ్ పసిడి ప్రియులు పసిడి ప్రియులు 24 క్యారెట్ దొరకలేదా 22 లేకపోతే 14 క్యారెట్ అయితే మీ ఇంట్లో కొంచెం బంగారాన్ని ఉండాలి అనే ఒక ప్రభావంతో ఆ డిమాండ్ ఇవన్నీ కలిపి ఒక్కసారిగా అది అంటారు కదా, ఒక సుడిగాలి టైప్లో ఒక్కసారిగా విల్లుండి అనమాట, ఫాస్ట్గా గ్రోత్ వచ్చి ఇది ఎంతసేపు తిరుగుతుంది, ఇది ఎప్పుడు స్టెబుల్ అవుతుందా మనం చెప్పలేము. కానీ ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీనికి ఈ దేశాల మధ్య యుద్ధాలు ఉన్నాయి, రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. సో అది పెరుగుతూ పోతుంది, మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ కొన్ని దేశీయ కరెన్సీస్ అన్ని బలపడి మళ్ళీ డాలర్ పై నమ్మకం పెరగడము అలాంటి పరిస్థితులు వస్తే తప్ప ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూనే పోతుంది. ఎంత వచ్చింది గోవింద్ గారు? ఓకే, విల్ స్టాప్ హియర్. సో చాలా క్లియర్ కట్గా ఇన్ ఏ సింపుల్ వేలో చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈజ్ ఇట్ ఓకే?